దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని యొక్క సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో మేమందరము సమాజముగా కూడుకోవటానికి, నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ప్రారంభ ప్రార్థన నుంచి నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయా వాక్యమై ఉన్న దేవా నాయన, నీ వాక్కుతో నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. నీ వాక్యము తండ్రి ప్రభా అయా వెలిగించేది నాయన. నీ వాక్యము పవిత్రమైనది నాయన. నీ వాక్యము స్వచ్ఛమైనది నాయన. నీ వాక్యము తండ్రి ప్రభా జీవితాన్ని బాగు చేస్తుంది నాయన. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు శుద్ధి వంటిది నాయన. అయా మా జీవితాన్ని సరిచేసేది నీ వాక్యము నాయన. నీ వాక్యంతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభా మేము నూరంతల ఫలము ఫలించే విధంగా మా అందరి జీవితాలను మీరు మార్చమని లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం. అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమము అని అంటే ఏదైనా ఒక రూల్ ఉంది. ఆ రూల్ని మనం పాటించకుండా అతిక్రమిస్తే అతిక్రమము. ఒక నియమాన్ని గనక మనం ఉల్లంఘించి ప్రవర్తిస్తే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది అతిక్రమించినట్టు. మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా మనం జీవించాలి. రోడ్డు మీద వెళ్తున్నాం కదా, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం కానీ, బండి నడిపేవాళ్ళు కానీ, కారు నడిపేవారు, లారీ నడిపేవారు కానీ నేను కుడివైపున వెళ్ళను ఎడమవైపు వెళ్తానని వెళ్తే ఊరుకుంటారా? కొన్ని నియమాలు ఉన్నాయి. మనం హైవే మీద వెళ్తా ఉంటే చూస్తూ ఉంటే ఎంత స్పీడ్లోనే వెళ్ళాలి. ఈ ఎదర ముందు మలుపు ఉంది, అది ప్రమాదకరమైంది, జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా వెళ్ళండి, ఆరణ కొట్టండి అని బోర్డులు కనిపిస్తాయి. అవన్నీ ఏంటంటే మనల్ని హెచ్చరిస్తాయి. మనం ఎన్నోసార్లు వెళ్ళిన మార్గమే, మనకు తెలుసు ఎక్కడ మలుపు ఉంది, ఎక్కడ గొయ్యి ఉంది, ఎక్కడ సందు ఉంది, మనకు తెలుసు. అయినా సరే ఆ బోర్డుని చూసుకొని నిదానంగా ఆరణ కొట్టుకుంటూ ఎంత స్పీడ్లో 80లో వెళ్ళమంటే 80, 40లో వెళ్ళమంటే 40 వెళ్తేనే వాడు వెళ్ళవలసిన గమ్యానికి త్వరగా చేరుకోగలుగుతాడు. లేదు వాడు చెప్పిన మాట నేను ఎందుకు వింటామని చెప్పేసి అని వీడు 40లో వెళ్ళమంటే 80లో వెళ్ళాడు అనుకో, ఎవడొకడు ముందు వచ్చేసి గుద్దేస్తాడు. వీడెవడో కుదరు, ఎవడొకడు ముందు వచ్చేస్తాడు, బ్రేకులు పడవు. ఒక నియమాన్ని అతిక్రమించడమే అతిక్రమము. ఒక నియమాన్ని అతిక్రమించడమే అతిక్రమము. అతిక్రమించడం ద్వారా పాపము కలుగుతుంది. అతిక్రమమే పాపం. అతిక్రమించడం ద్వారా సృష్టి ఆదిలో దేవుడు అవ్వ ఆదామును సృజించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు పురుషునిగాను స్త్రీగాను అవ్వను ఆదామును నిర్మిస్తే దేవుడు ఒక నియమం పెట్టాడు. పాపం ఎలా సంక్రమించిందనంటే దేవుడు ఒక నియమం పెట్టాడు. ఆ నియమాన్ని ఏం చేశారు? వాళ్ళు అతిక్రమించారు. దేవుడు పెట్టిన నియమాన్ని. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు సన్మార్గంలో నడవాలి, వారు మంచిగా జీవించాలని వారికి కొన్ని హెచ్చరికలు చెబుతారు.
ఇలా ఉండు నాన్న, ఎవరితో గొడవ పెట్టుకో, స్కూల్కి వెళ్ళావు కానీ ఎవరితో గొడవ పెట్టు. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, నువ్వు కూడా తిరిగి కొట్టకో. మీ సార్ ఉంటారు, మీ టీచర్ ఉంటారు, వాళ్ళతో చెప్పు. ఎందుకంటే ఈడు మళ్ళీ తిరిగి కొట్టాడనుకో, ఈడు కొట్టాడని వాడు కొట్టాడని ఈడు గొడవ, మళ్ళీ ఇద్దరు పేరెంట్స్ని వాళ్ళు ప్రిన్సిపాల్ పిలిచి ఇద్దరికి క్లాస్ అవ్వటం. ఇదంతా ఎందుకని కొన్ని నియమాలు చెబుతూ ఉంటారు. ఎవరితో గొడవ పెట్టుకో, మాకు మంచిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, మంచిగా రా, మంచిగా చదువుకో. అవి వాడు అతిక్రమించాడు అనుకో, ఏమంటారు అండి? అల్లరోడు అంటారు. ఏమంటారు? అల్లరోడు, వీడు అల్లరి చేస్తూ ఉంటాడు, వీడు గోల్ చేస్తూ ఉంటాడు, వీడు చదువుకోడు, వీడు అల్లరోడు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అంటే అతిక్రమించడం ద్వారా ఏం కలుగుతుంది? అతిక్రమించడం ద్వారా పాపము కలుగుతుంది. అవ్వ ఆదాము దేవుడు పెట్టిన నియమాన్ని అతిక్రమించడం ద్వారా పాపం కలిగింది. వారిని దేవుడు దర్శించినప్పుడు వారు అతిక్రమించారు, పాపం వారిలో సంక్రమించింది. దేవుడు వారిని దర్శించినప్పుడు వారు దాన్ని ఒప్పుకున్నారా? చెప్పాలి. దాన్ని ఒప్పుకున్నారా? వారు ఒప్పుకోలే. వాళ్ళు ఒప్పుకోలా. ఆదామా ఎక్కడున్నావనంటే నీ స్వరం విని నీకు భయపడి తప్పు చేసినోడికి ఏం కలిగింది? భయం కలిగింది. తప్పు చేసినోడికి భయం కలిగింది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, పలానా దగ్గర పలానా సంఘటన జరిగింది, ఒక వ్యక్తిని ఎంతమంది చంపేశారు, లేకపోతే యాక్సిడెంట్ చేశారు, లేకపోతే పలానా జరిగింది. ఆ వ్యక్తి అక్కడ ఉంటాడా? ఆ వ్యక్తి కోసం 4 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఎతుకుతున్నారు అని అంటారు. అంటే వాడు ఏమైపోయాడు? పారిపోయాడు భయంతో. వాడు లొంగిపోలా, పారిపోయాడు భయంతో. వాడిని ఎక్కడో ఒకసారి పట్టుకొని వాడిని తీసుకొచ్చి రిమాండ్కి తీసుకెళ్తారు. అది వేరే విషయం. ఇక్కడ ఆదాముని దేవుడు దర్శించినప్పుడు ఆదాము ఒప్పుకున్నాడనంటే ఆదాము ఒప్పుకోలా. ఆదాము ఒప్పుకోకుండా పక్క ఉన్న అవ్వమ్మ మీద నిందేశాడు. అవును ప్రభువా, మేము నీకు విరోధంగా పాపం చేశాము, నీకు విరోధంగా మేము జీవించాము, నీవు పెట్టిన నియమాన్ని మేము అతిక్రమించాము ప్రభువా, కరుణించు ప్రభువా అని ఆ రోజున ఆదాము ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఆదాము ఆ రోజున పాపం ఒప్పుకోపోవటం వల్ల శాపము ఏలుబడి చేస్తుంది. ఒప్పుకోపోవటం వల్ల కలిగేది ఏంటంటే శాపము, దోషం పోవడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. పలానా దోషం ఉంది. ఈ దోషము, ఈ శాపము ఎలా వచ్చిందని అంటే ఒక నియమాన్ని అతిక్రమించడం ద్వారా దేవుడు మనకి పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన కట్టడలు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా మనం నడుచుకొని వాటికి అనుగుణంగా మనం జీవిస్తే మన జీవితము ఉన్నతంగా ఆస్వాదింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూపుతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం. అతిక్రమము చేయువారును పాపులను విశేషముగా ఇక్కడ ఏమన్నాడనంటే 1వ అధ్యాయము 28వ వచనంలో అతిక్రమము చేసేవారు ఎవరంటే పాపులు. అతిక్రమించడం ద్వారా, నిబంధన అతిక్రమించడం ద్వారా పాపం కలుగుతుంది. పాపం అంటే పాపం వచ్చేది మన దగ్గరికి రాదు. మన దగ్గరికి ఏమైనా రావడానికి అది ఏమైనా సాధారణ, మన దగ్గరికి రాదు. నియమాన్ని అతిక్రమించడం ద్వారా, ఉద్యోగస్తులు ఉంటారు, వారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు జీవించకపోతే వాళ్ళు ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు, ఉద్యోగం నుంచి తీసేస్తారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ పనిచేయడానికి అర్హత లేదు నీకు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కనుక ఎక్కడికో దూరంగా వేస్తారు. అలాగైనా వాళ్ళు మార్పు కలిగిద్దనండి. అతిక్రమించడం ద్వారా కలిగేది ఏంటంటే పాపము. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము.
ఆజ్ఞ అతిక్రమమే పాపము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వారి అతిక్రమములు దాచిపెట్టారా, ఒప్పుకున్నారా? దాచిపెట్టిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, ఒప్పుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఒక మాటలో చెప్పాలంటే వారు తప్పిదం చేశారు, దేవుడికి విరోధంగా జీవించారు, కానీ దేవుడు ఎదుట వారు ప్రాధేయపడట్లా. దేవుడి సన్నిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది, దేవుని ఎదుట వారు ఒప్పుకునే అవకాశం ఉంది, వాటిని విడిచిపెట్టే అవకాశం ఉంది. దేవుడు కనికరాన్ని పొందుకొని దానికి దూరంగా బ్రతికే అవకాశం ఉండి కూడా ఆ అవకాశాన్ని కొంతమంది వినియోగించుకోలేదు. వినియోగించుకున్న వాళ్ళని చూద్దాము, వినియోగించుకున్న వాళ్ళని కూడా మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం, 13వ అధ్యాయము 23వ వచనంలో, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములను, నా పాపములను నాకు తెలియజేయము. మనం చేసిన వాళ్ళు మనం మర్చిపోతూ ఉంటాం. మనకి ఎప్పుడు గుర్తొస్తాయి? వాక్యము నిన్ను దర్శించినప్పుడు. వాక్యము నిన్ను దర్శించి నీలో ఉన్న అతిక్రమాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దోషాన్ని ఊంపింపజేస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి, బాబు నీవు పని చేసావరా, తప్పురానంటే మనం ఒప్పుకుంటావా? నువ్వు చూసావా, నీకు తెలుసా, ఏం మాట్లాడుతున్నావు, నా గురించి ఏం మాట్లాడుతున్నావు అంటావు. కానీ దేవుని యొక్క వాక్యము ప్రాణాత్మ మూలుగుల్లోనికి విభజించినట్టు దూర్చు హృదయాన్ని పరిశోధించే జీవం గల వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దోషములు, మన పాపములు మనకి తెలియజేసి మనల్ని ఒప్పింపజేసేది దేవుని యొక్క వాక్యము. అదే యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉంది, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు. ఈ భూమి మీద మనం జీవిస్తున్నంత కాలము మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట పరలోకమందు దేవుని యొక్క సంచిలో దాచబడి ఉండిద్ది, ఆయన గ్రంథంలో ముద్రించబడి ఉండిద్ది. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనల్ని ఎవరో చూడట్లేదు కదా, ఎవరో తెలియదు కదా, మనకి ఎవరో తెలియదు కదా, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు లేరు కదా. చాలామంది ఇప్పుడు కొంతమంది ప్రేమికులు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు మనల్ని ఎవరో చూడట్లేదు, ఇది మన ఏరియా కాదు, మన ప్రాంతం కాదు అని వాళ్ళకి నచ్చిన ప్రాంతం వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా, మరి వారు చేసే తప్పిదాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా? వాటి వల్ల వారి జీవితాలు పాడైపోతున్నాయి. వారు చేసే పనుల వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వారి జీవితాలు పాడైపోతున్నాయి. చూసుకుంటే సోషల్ మీడియాలో అంత భయంకరంగా ఉందనంటే అంత భయంకరంగా ఉంది. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన జీవితాన్ని దేవుడికి అర్పించి మనం యథార్థమైన భక్తి చేస్తూ మనం జీవిస్తేనే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ భూమి మీద మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క అక్కడ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సంచిలో దాచబడి ఉంటాయి. ఆయన గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మన ఎదుట గ్రంథాలు విప్పుతాడంట. ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్న ప్రకారం మనం చేసే ప్రతి పని నిమిత్తము అక్కడ మనకు తీర్పు తీర్చబడుతుంది. ఇంకా చూద్దాం ఒకసారి 32వ కీర్తన 1:5 నేను చదువుతాను. 1:5, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అతిక్రమించాడు, పాపం చేశాడు, దానికి పరిహారం నొందినవాడే ధన్యుడు. కానీ దాంట్లో ఉండి చనిపోతే ధన్యుడు కాదు, దాంట్లో ఉండి మరణమైపోతే ధన్యుడు కాదు. వాటికి పరిహారం నొందినవాడే ధన్యుడు అంటూ, నా దోషములు కప్పుకొనక, 5వ వచనం, నా దోషములు కప్పుకొనక
వాటిని నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా దోషములు పరిహరించి ఉన్నావు. అతిక్రమంలో ప్రతి ఒక్కరూ అతిక్రమిస్తారు. అతిక్రమించడం ద్వారా పాపం కలుగుతుంది. కానీ పాపాలు ఒప్పుకున్నవాడు, పాపాల నుంచి విడుదల పొందుకున్నవాడు, పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు. వాడే నిజమైన దేవుని యొక్క భక్తుడు. వాటిని చేసుకుంటూ ఉంటూ, వాటిని చేస్తూ ఉంటూ, వాటిని విడిచిపెట్టక దాంట్లోనే ఉంటే అతనికి విడుదల కలదు కనుక అతడు ఒప్పుకొని విడిచిపెడితేనే నీకు పరిహారం నుంచే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే లోకరక్షకుడైన యేసు ప్రభువు. దేవునామానికి మహిమ కలుగును గాక. నీ పాపాలకు పరిహారం పొందాలంటే, నీ అతిక్రమములకు విడుదల పొందాలంటే, నీవు చేసిన పాపం నిమిత్తము నీవు ప్రాయశ్చిత్తం కలగాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కరే మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు. ఆయన 2024 సంవత్సరాల క్రితము దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడి యొక్క పాప పరిహారార్థ నిమిత్తము బలిగా ఆయన తన కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మానవాళి చేసిన అపరాధములు, పాపాల నిమిత్తము తన పరిశుద్ధ రక్తం ద్వారా విమోచన కలగజేసిన గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వారు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా వారు నడుచుకున్నప్పుడు వారి జీవితాలు ఏమయ్యాయో చూద్దాం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషాను చూసి గెహాజీ నీవు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఇక్కడ ఎలీషా ప్రవక్తని, ఎలీషా కింద ఉన్న శిష్యుడైన గెహాజీని మనం చూస్తున్నాం. ఎలీషా దగ్గరకు నయమాను వచ్చాడు. నయమానుకున్న వ్యాధి నుంచి విడుదల పొందుకోవడానికి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా మాట ద్వారా నయమానికి విడుదల కలిగితే, నయమాను ఎలీషాకి ధనము, వస్త్రాలు అన్నీ ఇవ్వాలనుకుంటే, ఇవన్నీ నాకేం వద్దు, నీ వస్త్రాలు, నీ ధనము నీ దగ్గరే ఉంచుకో, దేవుడే నిన్ను ముట్టి స్వస్థపరిచాడు అని చెప్పేసి పంపించేశాడు. పంపిస్తే ఈ యొక్క ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడైన గెహాజీ వాటి యందు ఆశ కలిగి, పరుల సొమ్ము ఎలాంటిది? పాము వంటిది అంటాడు. పరుల సొమ్ము పాము వంటిది. యజమానుడేమో వద్దన్నాడు. యజమానుడికున్న దగ్గర ఉన్న పనివాడేమో దాన్ని కావాలనుకుంటున్నాడు. వారు వెళ్ళిపోతుంటే వారి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాం. ఆ నయమాను చూసి, మన వెనకాల ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారని చూసి ఆపినప్పుడు ఆ గెహాజీ నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు, నా యజమానుడు అడిగాడు, ఇందాక వద్దన్నాడు, ఇప్పుడు కావాలంటున్నాడు, నా యజమానుడు అడిగాడని చెప్పేసి ఆ సొమ్మంతటిని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడంట? మనం చదివాం వాక్యం. ఎక్కడ పెట్టాడు? ఇంటిలో దాచి. ఎక్కడ దాచాడు? ఇంట్లో దాచాడు. ఇప్పుడు యజమానుడు అడిగాడు. యజమానుడు అడిగితే ఎక్కడికి తీసుకెళ్ళాలి? యజమానుడి దగ్గరికే తీసుకెళ్ళాలి. ఒకసారి ఆ వచనం మనం చూద్దాం. 5వ అధ్యాయము 24వ వచనము. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి, అప్పుడు లోపలికి పోయి తన యజమానుడి ముందర నుంచాడు. ఇక దాచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఏమీ అరగనోళ్ళలాగా ఇలాగా తన యజమానుడి ముందు నిలబడితే తన యజమానుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళామనంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, పక్కనే ఉన్నాను, మీరు ధ్యానంలో ఉన్నట్టున్నారు, చూడలేదు నన్ను, మీరు ధ్యానంలో ఉన్నట్టున్నారు, నన్ను చూడలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను నేను అని అంటే,
మనుషులు మనం చూడకపోవచ్చు, కానీ పరమందు ఆసుడైన దేవుడు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు కనుక, ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు కనుక యేసు ప్రభు వారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఒక వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్తే ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో భోజనానికి యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అత్తరు తీసుకొచ్చి ఆ అత్తరు ఆయన మీద వేసి ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచిందంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిస్తే, అత్తరు ఆయన మీద వేసి కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిస్తే వీళ్ళందరూ అనుకుంటున్నారు, శిష్యులు అనుకుంటున్నారు, ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ అనుకుంటున్నాడు, అనవసరంగా ఆ అత్తర్ని ఇలా వృధా చేసావు, అదే మనకిస్తే కనుక దాన్ని అమ్మేసి ఆ డబ్బులు పేదలకు ఇద్దుగా అని దురాశ. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేది అని అంటే యోధా దగ్గర ఉండేది డబ్బు సంచి. యేసు ప్రభు వారి దగ్గరికి ఇచ్చిన వాళ్ళందరూ, కానుకలు ఇచ్చిన వాళ్ళ డబ్బు సంచి అంతా యోధా దగ్గర ఉండేది. యోధా దురాలోచన తరా అంటే అక్కడున్న కొంతమంది శాస్త్రులు పరిశీలనకు ఉన్నారు, ఏమేంటి కన్నీళ్ళతో ఆయన పాదాలు తుడుస్తుంది, ఏమేంటి కన్నీరు కారుస్తుంది, తన యొక్క జుట్టుతో ఆయన పాదాలు తుడుస్తుంది ఏంటి అని అంటే, యేసు ప్రభువారు వారి హృదయాలోచన గుర్తిరిగి, నీవు నన్ను పిలిచావు భోజనానికి, వచ్చినప్పుడు నీవు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, నా చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, ఏమా నీ రాగానే నా పాదాల దగ్గర పడి తన కన్నీటితో నా పాదాలు కడిగి తన యొక్క కుర్రులతో నా పాదాలు తుడిచింది, విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న వారు అందరికీ ఎలా ఉంది, ఏమో పాపాత్మురాలైన స్త్రీ అనుకుంటున్నారు, కానీ దేవుడు ఆమె హృదయాంతరాలు ఎరిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన మన హృదయాంతరాలు ఎరిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గెహాజీ వచ్చి ఆ యొక్క ప్రవక్త అయిన ఎలీషా ఎదుట నిలబడినప్పుడు, నేను ఎక్కడికి పోలేదు ప్రవక్త, నేను ఎక్కడికి పోలేదు యజమానుడా, ఇక్కడే ఉన్నాను, నువ్వు చూడలేదు అనుకుంటా, నువ్వు ధ్యానంలో ఉన్నట్టున్నావు అని అంటే, అక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, నా మనసు నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా అంటే ఎవరు చెప్పారు ప్రవక్తకి, యజమానుడికి ఎవరు చెప్పారు? దేవుడే అక్కడ ఏం జరుగుతుందో చూపించాడు. మనం అనుకుంటాం మన ఇష్టానుసారంగా మనం జీవించి, మనకి నచ్చినట్టు మనం జీవించి, మనం ఏమి ఎరగని వారిగా మనం ఉంటాం. మనం ఏం తెలియదులే, ఎవరేం చేస్తున్నారు ఏమి తెలియదులే, అందరూ ఎలాగే ఉన్నారు, నేను ఒక్కడే ఎలాగ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, కానీ పక్కన చూడకూడదు ఎప్పుడు కూడా. ఎవడ ఎలా ఉంటే నాకెందుకు, నేనైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను నా కుటుంబము యెహోవాను సేవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కల సంగతి మనకెందుకు. ఈ గెహాజీ పరిస్థితి ఏమైందో తెలుసా? ఆ నయమానికి వచ్చిన కుష్ఠవ్యాధి గెహాజీ తరతరాలు వచ్చేటట్టు శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే అన్యాయపు సొమ్మును ఆశించాడు కనుక. అన్యాయంగా వచ్చేది మనకి ఏది మనం ఆశించకూడదు. పరుల సొమ్ము పాము వంటిదని లోకంలో ఒక సూక్తం ఉంది. అన్యాయంగా వచ్చేది మనం ఏది ఆశించకూడదు. అన్యాయంగా వచ్చేది ఆశించడం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అన్యాయంగా సంపాదించే సొమ్ము వల్ల శాపం వెలుబడి చేస్తూ ఉండేది. నేను కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉంటాను. నేను కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి కేటగిరీ అంటే ఎంఆర్ఓ గారు, పోలీసు ఉన్నతాధికారి, అలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్తూ ఉంటాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చూడంగానే ఎదర ఫ్రంట్ లైన్లో, అంటే అవమానపరచాలని కాదు కానీ ఫ్రంట్ లైన్లో మంచి అందంగా ఉన్నవారు, యవ్వనంగా ఉన్నవారు ఫోటోలు ఆ యొక్క ఫ్రంట్ లైన్లో పైకెక్కి ఆ ఫోటోకి ఒక దండ కనపడుతూ ఉండేది. ఆ ఫోటోకి ఒక దండ కనపడుతూ ఉండేది. నేను అడిగాను, ఏంటండి ఎవరి ఫోటో అండి, చాలా బాగున్నారు అని అంటే, మా అమ్మాయి అండి, మా అమ్మాయి 20 సంవత్సరాల వయసు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయింది. మరి డబ్బు లేదా? బోల్డంత డబ్బు ఉంది. డయాలసిస్ చేయించడానికి బోల్డంత డబ్బు ఉంది. అయిపోయింది. శాపం, అన్యాయపు సొమ్మును ఆశిస్తే వచ్చేది శాపము.
అక్రమంగా సంపాదించడం వల్ల వచ్చేది శాపం. మనిషి గురించి మనం చదువుతున్నాం. ఈ 33 అధ్యాయంలో మనిషి గురించి రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకోండి. మనం ఇందాక చెప్పుకున్న వాటిలన్నిటికీ సింక్ అవుతుంది. మొత్తం మనిషి ఎలా జీవించాడో ఇక్కడ రాయబడి ఉంది. ఎలా జీవించాడు అంటే ఒక్క వచనం చదువు నాన్న. 33 అధ్యాయం 2వ వచనం చదువు. 33 అధ్యాయం 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి చెడుదన నడిచాడు. దేవుని దృష్టికి చెడు నడత నడిచి లేనిపోయిన శాపానంతా కూడగొట్టుకొని, లేనిపోయిన అతిక్రమములు చేసి, లేనిపోయిన పాపం చేసి రాజ్యాన్ని అంతా పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడంటే చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిపోయిన తర్వాత మనిషికి జ్ఞానోదయం జరిగింది. ఎప్పుడు? మన జీవితము బాగున్నప్పుడే, మన జీవితము మంచిగా ఉన్నప్పుడే మనము లోకరక్షుడైన యేసు ప్రభువుని తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు నేను నమ్ముకుంటానేనండి. ఆ సమయం వచ్చినప్పుడు నాకు ఇష్టమే. ఆ సమయం రావాలి అంటే నీ దగ్గరకు వచ్చి నేను వచ్చాను ఇప్పుడు నమ్ముకోనైతే ఆ సమయం ఉండగానే నీ బాల్య దినములందే సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినమునందే. మా అమ్మగారు నా కొరకు చాలా సంవత్సరాలు ప్రార్థన చేశారు. చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి 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 అలసిపోయారకి జీవితం ఇంతే, పరిస్థితి ఇంతే అనుకున్నారు. నా జీవితం మొత్తం అంతా సంకనాగిపోయిన తర్వాత, సగం జీవితం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను దేవుణ్ణి. ఇప్పుడు నాకు అనిపించింది అప్పుడే తెలుసుకుని ఉంటే ఇంకా ఈ పాటికి మంచి పరిచర్య చేస్తూ ఉండేవాడిని, మంచి స్థితిలో ఉండేవాడిని. అప్పుడే పాస్టర్ గారు నన్ను అడిగినప్పుడే రక్షణ తీసుకుంటావా, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా అని అడిగినప్పుడే నేను రక్షణ తీసుకుని ఉంటే ఎంత బాగుండేది. నేను ఇప్పటికే బాధపడతా అదే విషయంలో. ఏ విషయంలో బాధపడను, ఆ ఒక్క విషయంలోనే బాధపడతా. ఎందుకని అంటే మనము ముందుగానే సృష్టికర్తను తెలుసుకోవడం మంచిది. వచ్చుచున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. చైనాలో ఎలాంటి ప్రళయం వచ్చిందో చూసారా? నిన్న ఒక పాస్టర్ గారు అంటున్నారు, మొన్న వర్షం కురిసింది కదా, మొన్న వర్షం కురిసినప్పుడు ఎవరైనా బయటకు వచ్చి చూసారా? మొన్న వర్షం కురిసినప్పుడు ఎలాంటి వర్షం కురిసింది? తణుకులోనంట సుడులు తిరిగాయంట. ఇలాగ తణుకులో ఇలా సురుళ్ళు తిరిగాయంట. ఇలా సురుళ్ళు తిరిగాయి మొత్తం. ఒక పక్కన గాలి, ఓ పక్కన వర్షం. ట్రాన్స్ఫర్లో కూడా పేలిపోయింది. మా దగ్గర కూడా ట్రాన్స్ఫర్ పేలిపోయింది. మా ఇంటి పెద్ద శబ్దం వచ్చింది. ఏదో పిడుగొచ్చేసి దాని మీద పడిపోయినంత శబ్దం వచ్చేసింది. మా ఇంటి పక్కనే పేలిందేమో అనుకుంటున్నా నేను. అంత పెద్ద శబ్దం వచ్చింది. అంటే అప్పుడు వర్షం వచ్చిందని ఎవరన్నా అనుకున్నారా? అసలు వర్షం వచ్చేటట్టు ఉందా? మొన్న వర్షం వచ్చేటట్టు ఉందా? అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి మేఘం అలా కమ్మిందంటే పిడిగిపోయినట్టు ఒక్కసారి విరుచుకొని పడిందంతే. భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. యెరూషలేముకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి యుద్ధం జరుగుతుంది. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యుక్రెయిన్, రష్యా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంకా యుద్ధం కానీ చెప్పట్లేదు న్యూస్లో. యుక్రెయిన్ అనేది రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. భయంకరమైన దినాల్లో ఉన్నాం. అక్కడక్కడ భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. భూమి కూడా కృంగిపోతుంది. అంట కిందకి భూమి కూడా కృంగిపోతుంది. మీకు తెలుసో లేదో, న్యూస్లో చూసారో లేదో కానీ అది మహబూబాబాదు పరిసర ప్రాంతాల్లో కొన్ని ఎకరాల అడవి ధ్వంసమైపోయింది. మీరు చూడండి కావాలంటే న్యూస్లో. కొన్ని ఎకరాల అడవి ఎవడో నరికేసినట్టు. ఎన్ని చెట్లు గాలి అయినా ఎన్ని చెట్లు నరికిద్ది? గాలి ఎన్ని చెట్లు నరికిద్ది? మా అంటే 10 చెట్లు 20 చెట్లు పడతాయి. కొన్ని కిలోమీటర్ల దూరాన అడివడివి ఎవరో నరికినట్లు చెట్లన్నీ పడిపోయాయి. అది వేళ్లతో సహా పెళ్ళగించబడాయి. అంత భయంకరమైన గాలి. అంటే అదే కనుక అది అక్కడ అడవిలో వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ ఇళ్ళ మీదకి వస్తే ఇప్పుడు చెట్టే దాని పునాదులతో సహా పెళ్ళగించబడింది అని అంటే మరి బిల్డింగ్లో ఉంటాయా?
రేగు చెట్లు ఉంటాయా అంటే అంత భయంకరమైన దినాల్లో మనం బతుకుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, సమయాన్ని పోయేక సద్వినియోగం చేసుకునేవారిగా, చెడుతనాన్ని విడిచిపెట్టేవారిగా, అతిక్రమించకుండా దేవునికి నచ్చినట్టు మనం జీవిస్తే, ఇక్కడ ఈ మనిషి చేసిన క్రియలన్నీ చెడుతనం అంతా దేవుని దృష్టికి చేసిన తర్వాత ఆ యొక్క శత్రువులు వచ్చి మనిషి మీద దండెత్తి మనిషిని జైల్లో పెట్టిన తర్వాత, జైల్లో బుద్ధి వచ్చింది మనిషికి. శిక్ష మనము పాపం చేసి శిక్ష తెచ్చుకోవడం కన్నా పాపము చేయకుండా అతిక్రమించకుండా ఉండి దేవుని యొక్క దీవెనలు పొందుకోవడం ఉత్తమము. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన వాక్కును బట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో, అవును ప్రభా, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు ప్రభా. అయ్యా, అతిక్రమములో దాచిపెట్టువాడు వద్దెల్లడు, దాన్ని విడిచిపెట్టి దాన్ని విడిచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరం పొందినట్టున్నావు నాయన. నీ కనికరము నాకు ఈ ఉదయకాల సమయంలో కావాలి ప్రభా. అయ్యా, నీ కనికరము నా కుటుంబానికి కావాలి ప్రభా. నీ కనికరము నా బిడ్డలకు కావాలి నాయన. నీ కనికరం కింద మేము ఉండాలి నాయన. మనిషే నీ దృష్టికి చెడుతనంగా జీవించాడు. నీవు రాజుగా అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ప్రభా. రాజుగా సింహాసనం మీద కూర్చొని పరిపాలించవలసిన మనిషే కారాగారంలో ఖైదీగా ఉంచబడ్డాడు నాయన. కనికరం గల తండ్రి, మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నాం నాయన. ఏ చెడుతనము మా మీద ఏలుపడి చేయకూడదు ప్రభా. అయ్యా, మేము చేసిన అపరాధములను, మేము చేసిన దోషములు ప్రభా, అయ్యా మీరు మా యందు దయించి కనికరించి క్షమించండి నాయన. అయ్యా, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరం పొందినంటున్నావు ప్రభా. నీ కనికరము మా అందరికీ మీరు దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడాడు ప్రభా. అవును ప్రభా, మా జీవితాలు నీ దృష్టిలో ఎలా ఉన్నావో నీవు ఎరిగి ఉన్న దేవుడు నాయన. మా జీవితాలని అయ్యా మేము చూసుకున్నప్పుడు మాకే అసహ్యం కలిగే విధంగా మా జీవితాలు ఉన్నాయి. కానీ నీవు నీతిమంతుడివి, యథార్థుడివి నాయన. అయ్యా, నీవు మారాలంటే మా జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడివి. మా కొరకు నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడివి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అయ్యా నీ యొక్క పునరుద్ధానపు ఆరాధన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభా వారికి నిండుగా మెండుగా కలుగులు కాక తండ్రి ప్రభా. వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్ని మీరు మార్చండి, వారి స్థితులను మార్చండి ప్రభా. వారిని అభివృద్ధి పరచండి, వారిని ఆస్వాదించండి. మా అభివృద్ధికి తండ్రి ప్రభా మేము ఎదగపోవటానికి కారణం ఏవో నీవు మాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడావు కనుక నాయన. అయ్యా, మేము వాటిని విడిచిపెట్టి అభివృద్ధి పొందేవారిగా మా జీవితాన్ని మీరు మార్చమని లోకరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుడి నామమున దీవించును గాక.